దీపం 2 టుడే సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఇంకే ఎపిసోడ్లోకి వస్తే కార్తీక్ శివనారాయణ అయితే మాట్లాడుకుంటా ఉంటారు. శివనారాయణ కార్తీక్ని అడుగుతాడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఎందుకంటే నా కంపెనీని నేను ఎంతో కష్టపడి నిర్మించుకున్నాను, కానీ ఇప్పుడు ఆ కంపెనీని నిలబెట్టడానికి నాకెంతో కష్టంగా ఉంది. ఇంతకు ముందు నాకు ఏదన్నా అంటే ఇప్పుడు పోటీ ఏదన్నా వస్తే నాకు చాలా ఎంజాయ్మెంట్గా ఏదో ఉత్సాహంగా ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ నేను ఓడిపోతాను అని భయంగా ఉంది. నా కంపెనీని నేను నిర్మించుకున్న నా రాజ్యాన్ని చూసుకోవడానికి ఒక కత్తి లాంటి యువకుడు ఒకడు కావాలి, అది ఎవరో కాదు నువ్వే కావాలి అని అడుగుతాడు. అప్పుడే శివనారాయణ కార్తీక్ అడుగుతాడు, నాకు నువ్వు రెండు కోరికలు ఉన్నాయి, అది నువ్వే తీర్చాలి, ముందు నాకు మాట ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ దీనంగా అట్టనే చూస్తూ ఒక మాట అయితే అంటాడు, మా అమ్మని నాకు ఇచ్చిందే నువ్వు తాత, మా అమ్మ లేకపోతే నేనే లేను, అలాంటప్పుడు నీకు నేను మాట ఇవ్వలేనా అని మాట అయితే ఇస్తాడు. అప్పుడు శివనారాయణ అడుగుతాడు, నువ్వు నా కంపెనీలోకి రావాలి, ఇంకొక రెండోది ఏంటంటే నీ అత్త మామల్ని అయితే నువ్వు కలపాలి అని అయితే అడుగుతాడు. ఇంకప్పుడు కార్తీక్ అయితే ఒక్క మాటతోనే ఎంత పెద్ద బాధ్యతను నాకు అప్పగిచ్చావా తాత అని మనసులో అయితే అనుకుంటా ఉంటాడు. ఇదంతా జ్యోత్స్న అయితే ఎంటా ఉండిద్ది. జ్యోత్స్న పక్కనే దీప కూడా అప్పుడే జ్యోత్స్న మనసులో అనుకునిద్ది, ఏమనుకునిద్ది అంటే ఎంత పెద్ద బాధ్యతని తీసుకున్నావు కదా బావా, ఈ బాధ్యతని సరిగ్గా చేయగలవా లేదా అని అనుకుంటా ఉండిద్ది. అప్పుడే దీప జ్యోత్స్న భుజం మీద చేసి మొత్తం విన్నావుగా దొంగచాటుగా అనిద్ది. ఇంకా కట్ చేస్తే శ్రీధర్ ఇంట్లోకి అయితే తీసుకెళ్తారు. ఇంకా శ్రీధర్ అయితే భోజనానికి అయితే కూర్చుంటాడు. కావేరి శ్రీధర్ కూతురు స్వప్న అయితే పక్కన నిలబడి ఉంటారు. వాళ్ళ ఇంట్లో అయితే మంచి రభస ఒకటి జరుగుతూ ఉండిద్ది. అదేంటంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళకి ఇంక తెలిసిందే కదా మనందరికి, అల్లుడికి ఉద్యోగం లేకుండా ఉండిద్ది. శ్రీధర్ ఏమో ఉద్యోగం తెచ్చుకోమంటాడు, వాడేమో తెచ్చుకోడు. ఈ రెండిటి మధ్య అల్లుడికి కూతురికి గొడవ అయితే జరుగుతూ ఉండిద్ది. కూతురు అయితే అదే భర్తను అడిగిద్ది, ఎందుకు జాబ్ తెచ్చుకోవట్లేదు అని అడిగిద్ది. అప్పుడు వాడైతే ఇసుక్కుంటా చెప్తా ఉంటాడు. అది నచ్చగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అది శ్రీధర్కి తెలిసి ఎట్టైనా తీర్చాలనుకుంటా ఉంటాడు. అప్పుడే కావేరి కూడా అన్నం తిను ఇసుగు పుడతా ఉండిద్ది. అప్పుడే శ్రీధర్ అంటాడు, నీ అన్నం ఎక్కడికి పోదు, నేనే మొత్తం తిని పెడతాను, వాళ్ళు ఎవరు తినకపోయినా నేనే తిని పెడతాను అంటా ఉంటాడు. ఇంకా అప్పుడే శ్రీధరు అదే అన్నాడు కదా, అల్లుడు అన్నాడు కదా, అల్లుడిని అయితే పిలుస్తాడు. అల్లుడు అయితే ఇంకా రావట్లేదని కావేరిని అయితే పిలవమంటాడు. ఇంకా అల్లుడు అయితే అప్పుడే ఇంకా వస్తాడు. రాగానే నేను వచ్చాను మావయ్య అంటాడు. ఇంకా ఎప్పుడైతే భార్యని పిలవమన్నాడో అప్పుడే నేను వచ్చాను మావయ్య అంటాడు. అప్పుడు శ్రీధర్ అంటాడు, ఏదో చందాల కోసం ఆడున్న వాళ్ళగా ఆడే ఉంటావేంది, దగ్గరికి రా అంటాడు. ఇంక దగ్గరికి వస్తాడు. అప్పుడు శ్రీధర్ అడుగుతాడు, నీ ప్రాబ్లం ఏంటి, నీకేం కావాలి అని అడుగుతాడు అల్లుడిని అయితే. నాకే ప్రాబ్లం లేదు మావయ్య, నా వల్ల మీరు గొడవలు పడాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు శ్రీధర్ అల్లుడితో ఒక మాట అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు కావాలంటే బిజినెస్ చూసుకో, లేదంటే నీకు రేపు సాయంత్రం దాకా అయితే అవకాశం ఇస్తున్నాను, బిజినెస్ జాబ్ తెచ్చుకుంటే తెచ్చుకో, లేదంటే బిజినెస్ చూసుకో అని అయితే చెప్తాడు. ఇంకా సరే అని, ఇంక దీంట్లో ఏముంది, అందుకే గొడవ పడబాకండి, మీరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీరు అలా గొడవ పడకూడదని చెప్పి ఇంకా అన్నం అయితే తినమంటాడు అందరినీ. ఇంకా ఇక్కడికైతే ఆ సీన్ అయితే ఇంక సరిపోయేది, ఇంక కట్ అయిపోయింది. ఇంక అక్కడి నుంచి దీప జ్యోత్స్న దగ్గరికి అయితే తీసుకెళ్తారు. జ్యోత్స్న అయితే ఆ సోఫాలో కూర్చొని ఉండేది, కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, దాకా మాట్లాడాలని కదా దీప, అందుకని అక్కడికి వెళ్తారు. జ్యోత్స్న అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చునిద్ది. అది దీపకి నచ్చక, ఒకరు కూర్చొని ఒకరు నిలబడితే బాగుండేది మేడం గారు, నేను కూడా కూర్చుంటా అని కాలు మీద కాలు వేసుకునేది. అప్పుడు జ్యోత్స్నకి కాలి ఒక్కసారిగా లేచి, నువ్వేంది నా ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునేది, నువ్వు పని మనిషివి అంటా ఉండిద్ది. కాలు మీద కాలు వేసుకోవడానికి కూర్చోడానికి కావాల్సింది హోదా కాదు కుర్చీ అని చెప్పిద్ది. సరే దీని సంగతి తర్వాత చూసుకుందాం అని జ్యోత్స్న కూడా కూర్చొని ఇనిద్ది మాట్లాడుతూ ఉంటే. అప్పుడు దీప ఒక మాట అనేది, మా బావ ఇప్పుడు ఒక మాట చెప్తాడు, అదేంటంటే అది అంటే పని చేతైతేనే చేయాలి, చేత కాకపోతే గమ్మున ఉండాలి అని చెప్తాడు అనిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, ఆ విషయం మాకు తెలుసు, చెప్పాలనుకుంది సూటుగా చెప్పు అనిద్ది. అప్పుడు దీప అనిద్ది, అదేంటంటే
నువ్వు సీఈఓ పదవికి కరెక్ట్ కాదని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వు పక్కకు వచ్చేయచ్చు కదా అని జ్యోత్స్నకైతే చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, ఎవరి హోదాని బట్టి వాళ్ళు మాట్లాడాలి, హోదాకి తగ్గిన విధంగా మాట్లాడాలి. నువ్వు పని మనిషివి, నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు అని దీపానైతే అనిద్ది. అప్పుడు దీప అనిద్ది, ఎవరి హోదా ఎలాంటిదో వాళ్ళకి తెలుసు. నీ హోదా, నీ పొజిషన్ ఇక్కడ కాదు, నా పొజిషన్లోనే నేనున్నా, నీ పొజిషన్ ఇక్కడ కాదు అనిద్ది. అప్పుడు జ్యోత్స్నకైతే చాలా భయపడిపోతా ఉండిద్ది. ఒక్కసారిగా ఈ నిజం ఎక్కడ తెలిసిందో, నేను ఈ ఇంట్లో కూతుర్ని కాదు, దీప ఇక్కడ కూతురు అని ఈ నిజం ఎక్కడ తెలిసిందో అని భయపడతా ఉండిద్ది. ఇంకప్పుడే దీప అనేది, నేను మాట్లాడుతుంది సీఈఓ పదవి గురించి, ఇంట్లో హోదా గురించి కాదు అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అనుకునిద్ది, నిజం తెలియదేమోలే అనుకుంటా ఉండిద్ది. ఇంకా దీప అయితే చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా జ్యోత్స్న అయితే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎట్టయినా కానీ ఇక్కడ నుంచి దీన్ని ఆపేయాలి అనుకొని పారిజాతం దగ్గరికి అయితే వెళ్ళింది. పారిజాతం నుంచి ఏదైనా ఐడియా తీసుకుందామని పారిజాతం అప్పుడు చెప్పిద్ది, వాళ్ళ మీద నువ్వు దృష్టి పెట్టేంత నీ కెరియర్ మీద నువ్వు పెట్టుకుంటే ఎప్పుడో బాగుపడేదానివి. నువ్వు అయినా నేను ఇప్పుడు నీకు సహాయం చేయడానికి నువ్వు ఏదో గొయ్యిలో బాయిలో లేవు, నూతిలో ఉన్న వాళ్ళకి చెయ్యని తీయటం కంటే గమ్మునుంటాం మేలు. మనం కూడా నేను కూతురు అప్పుడు నూతిలో పడిపోతాం కలిస్తే అని చెప్తా ఉండిద్ది. అప్పుడే పారిజాతం కూడా ఒక ఐడియా అయితే ఇచ్చిద్ది. ఎంతైనా మార్చింది పారిజాతమే కదా, అందుకే ఒక ఐడియా కూడా ఇచ్చిద్ది. ఏంటంటే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళు అనేది ఐడియా ఇచ్చింది. ఇంకా జ్యోత్స్న డైరెక్ట్గా వాళ్ళ వీళ్ళైతే స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. ఇంకా పని ముగించుకొని ఇంకా సాయంత్రం స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. కార్తిక్ దీప అయితే, ఇంకా దీప అంటా ఉండదు కూరగాయల దగ్గరికి వెళ్దాం డైరెక్ట్గా అని. ఇంకప్పుడే ఒక్కసారిగా జ్యోత్స్న వచ్చి అయితే కార్ అయితే అడ్డం పెట్టిద్ది. అంటే ఒకసారిగా వచ్చింది కార్ అయితే అడ్డం పెట్టింది. అప్పుడే కార్తిక్ అయితే తిడతా ఉంటాడు, ఎవరు ఒక్కసారి గిట్ట వచ్చారని. అప్పుడే జ్యోత్స్న అయితే దిగొచ్చింది. దిగొచ్చి కార్తిక్తో మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలని అడిగిద్ది. అప్పుడే కార్తిక్, నా పర్మిషన్ ఇది, నా నిర్ణయం కాదు, మా భార్య ఒప్పుకుంటే వస్తానంటే దీప ఒప్పుకుంటే వస్తాడని అంటాడు. ఇంకప్పుడే జ్యోత్స్న అయితే దీపాన్ని బతుకులాడుకుంటా ఉంటుంది. దీప అయితే ఒప్పుకోదు. ఇంకా సరే అని గట్టిగా మాట్లాడి జ్యోత్స్న అయితే రమ్మని కార్లో అయితే కూర్చునేది. ఇంకా కార్తిక్ కూడా జ్యోత్స్న అదే దీపాన్ని ఇలాగోలా బతుకులాడుకొని ఇంకెళ్తాడు. ఇంక వీళ్ళైతే రెస్టారెంట్కి అయితే వెళ్తారు. ఇంక దీప అయితే అట్టించడి వెళ్ళిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళి ఇది అంతా జ్యోత్స్న పోస్ట్లో వీళ్ళు శివనారాయణ ఇంకా కార్తిక్ మాట్లాడుకుంది మొత్తం వినింది కదా, కాబట్టి జ్యోత్స్న అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగిద్ది. కానీ కార్తిక్కి జ్యోత్స్నకి ఆ విషయం వాళ్ళిద్దరు మాట్లాడుకుని తెలియదని కార్తిక్ అయితే అనుకుంటాడు. కానీ జ్యోత్స్నకైతే ఆ విషయం తెలిసి కార్తిక్ దగ్గర మాట తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత శివనారాయణ సీఈఓ అని చేసేది కార్తిక్నే. కార్తిక్ కనుక ఒప్పుకున్నాడంటే జ్యోత్స్ననే సీఈఓ అయింది. ఆ విషయం జ్యోత్స్నకి తెలుసుకొని ఒప్పించడానికి అయితే వచ్చింది. కానీ కార్తిక్ ఆ విషయం తెలియక గమ్మునైతే ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే ఒక విషయం అయితే అడిగిద్ది, నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే నేనేం చేయాలని అడిగిద్ది. కానీ అప్పుడు కార్తిక్ అంటాడు, నేను నీకు సపోర్ట్ చేసిన నేను ఒక డ్రైవర్ని, నేను సపోర్ట్ చేస్తే నీకేం వస్తుంది అని అడుగుతాడు. నాకే అదేం వద్దు, నువ్వు సపోర్ట్ చేస్తావని మాట ఇవ్వడానికి నేనేం చేయాలంటాడు. సరే అత్త మామని కలిపి అంటాడు. అది కుదిరే పని కాదని గమ్మున ఉంటాడు. కానీ జ్యోత్స్న నేను కుదిరేటట్టు చేస్తానని ఇంటికి వెళ్ళి గబగబా వెళ్ళిపోయింది. ఇంకప్పుడే కార్తిక్ కూడా ఏదో ఉన్న గొడవ చేసిద్దామని గబాని అర్జెంట్కి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే అందరిని పిలిచి వాళ్ళ అమ్మని నాన్ని ఇది గట్టిగా అరుస్తూ ఉండేటప్పుడు సుమిత్ర అడిగిద్ది వాళ్ళ అమ్మ. ఏమని అడిగిద్ది అంటే, నీకెట్ట వారం టైం ఇచ్చాను కదా, వారం ఇంకా అవ్వలేదు కదా సీఈఓ అవడానికి, అది నా విషయం కాదు అని జ్యోత్స్న అడిగిద్ది. ఇప్పుడు అది కాదు సమస్య, మీరిద్దరు కలవాలి అని ఇద్దరిని పక్కనే అయితే నిలబెట్టిద్ది. అప్పుడే దశరథ్ అయితే పక్కకి అంటే కొంచెం పక్కకు జరుగుతూ ఉంటాడు. ఆ పక్కన భార్య పక్కన నిలబడకుండా. ఇంకా అక్కడైతే కార్తిక్ అయితే వస్తాడు. ఇంకా కార్తిక్ అయితే ఒక క్లోజప్ వేస్తాడు. ఇంకా అక్కడికైతే ఈరోజు సీరియల్ అయితే అంటే ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి.